ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోత్స్న దీప దగ్గరికి వచ్చి, మా అమ్మకి నువ్వంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత ప్రేమ తెలుసో, అన్నం తినే మధ్యలో నిన్ను కూడా లేచి మా అమ్మ నీ దగ్గరికి వచ్చేసింది చూసావా, నేనంటే కూడా మీ అమ్మంటే మా అమ్మకి నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సరిగ్గా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న జ్యోత్స్న మాత్రం, దీప ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా, నేను కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ మాత్రం, జ్యోత్స్న ఇంకా ఎక్కువ మాట్లాడవనుకో, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న మాత్రం, ఇప్పటిదాకా దీపతోనే కదా మాట్లాడావు, ఇకనైనా ఆగొచ్చు కదా, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం జ్యోత్స్నని చాలా కోపంగా చూస్తుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, జ్యోత్స్న, మన ఇద్దరి మధ్య ఎందుకు ఘర్షణనో నాకు అర్థం కావటం లేదు. మన ఇద్దరం ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒక తోవలోనే కలుస్తున్నాము, ఏదో ఒక తోవలు అవుతూనే ఉన్నాయి. నాకెందుకో అర్థం కావటం లేదు, నువ్వు నాకు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న మాత్రం, అవునా, నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానా, ఎవరో తప్పు చేస్తే నేను నిన్ను తోసేస్తున్నానా ఏంటి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం, అది కాదు జ్యోత్స్న, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి, నేను చెప్పిన మాటలు నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న మాత్రం, నేనేమైనా చిన్నపిల్లదాన్నా, నాకెందుకు అర్థం కాదు, నువ్వు శౌర్య కింద పడిపోయినప్పుడు ఎంత బాధపడ్డావో, అలాగే మా బావ నీతో వచ్చేసి నా ముహూర్తాన్ని, నా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు నాకు కూడా అంతే బాధ అనిపించింది దీప అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప వాళ్ళ అమ్మ కూడా ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది.